పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామంలోని దర్శి శేషారావు గారి ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్నారు. అట్లాగే పర్యావరణం పరిరక్షణతో పాటు మానవుని ఆరోగ్యం కూడా హెల్తీగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని తెలియజేస్తుంది. 3/2/2026 పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామంలోని దర్శి శేషారావు గారి ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా సాగు చేస్తున్నటువంటి మిరప పంటలో మనం ఉన్నాము. నా పేరు కృష్ణయ్య, మండల వ్యవసాయ గారు పెదకూరపాడు. ఇక్కడ శేషారావు గారు చుట్టుపక్కల అందరూ కూడా రసాయన సేద్యం చేస్తున్న క్రమంలో రసాయన పురుగు మందులు కానీ రసాయన ఎరువులు కానీ వాడకుండా 3.5 నుంచి 4 ఎకరాల వరకు మిరప ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో అంతర పంటలైనటువంటి ముల్లంగి, బీట్రూటు, క్యారెట్టు, ఆవాలు, బంతి, మొక్కజొన్న, దడి పంటగా సద్ద పంట వేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఏదైతే రసం పీల్చు పురుగులు ఉన్నాయో వాటి ఉధృతి చాలా తక్కువగా ఉంది. అట్లాగే ఈ కషాయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ద్రవజీవామృతం, తర్వాత దశపర్ణి కషాయం, పంచగవ్య ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా వాడటం. అదే కాకుండా రసం పీల్చు పురుగులకి బవేరియా బెసియానా వర్టిసిలియం రకాన్ని కూడా పైపాటుగా పిచికారీ చేయడం వల్ల ఈ తామర పురుగు ఏదైతే ఉందో దాని ఉధృతి కొంతవరకు తక్కువగా ఉంది. మిగతా పక్కన ఉన్నటువంటి రసాయనాలు వాడినటువంటి పొలాల్లో కూడా పంట ఇదే విధంగా ఉన్న ఇక్కడికి వచ్చేటప్పుడు ఖర్చు బాగా తగ్గినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడాను ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించి మిరప పంటలో ఖర్చు తక్కువతోటి పంట సాగు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మార్కెట్ రేట్ ఎట్లా ఉన్నా కూడా మనం పెట్టే పెట్టుబడి తగ్గడం వలన మనకి నికర లాభం అనేటటువంటిది కనపడుతుంది. అట్లాగే పర్యావరణం పరిరక్షణతో పాటు మానవుని ఆరోగ్యం కూడా హెల్తీగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ పండించేటటువంటి పంటలో ఎటువంటి రసాయనాలు వేయకపోవడం వల్ల ఇది మనిషి తీసుకున్నప్పుడు అతని ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.